వెల్కమ్ టు హెచ్‌కే సాఫ్ట్‌వేర్. మన పర్చేజ్ బిల్ అనేది ఎంటర్ చేసుకునేటప్పుడు ముందుగా మన మెమరీకి ఎంటర్ చేయకుండా, మనం ఎవరి నుంచి పర్చేజ్ చేస్తామో వాళ్ళు ఎన్ని సాఫ్ట్‌వేర్ యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. వాళ్ళు మనకి ఇట్లా ఈ విధంగా సీఎస్‌వి ఫార్మాట్ ఇస్తే గనక, ఈ సీఎస్‌వి ఫార్మాట్ నుంచి మనం ఆటోమేటిక్‌గా మనం పర్చేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే మన ఐటెమ్‌కి సంబంధించిన బ్యాచ్ నంబరు, ఎక్స్‌పైరీ డేటు, క్వాంటిటీ, రేటు, ఫ్రీ, డిస్కౌంట్, అన్నీ కూడాను మనం ఎంటర్ చేసే పని లేకుండా ఆటోమేటిక్‌గా అన్నీ పికప్ అయిపోతాయి. కానీ ముందుగా మాత్రం ఐటెమ్ నేమ్స్ క్రియేషన్ చేసి ఉండాలి. ఇది ముందుగా మాస్టర్‌ని క్రియేషన్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఇంపోర్ట్ పర్చేజ్ బిల్ ఫార్మాట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ఎన్నైనా చేసుకోవచ్చు ఫార్మాట్లు అన్నది. వాళ్ళ ఫర్మ్ పేరైనా చేసుకోవచ్చు. లేకపోతే వాళ్ళు యూజ్ చేసే సాఫ్ట్‌వేర్ నేమ్‌తోనే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ అని క్లిక్ చేస్తే ముందుగా ఏందంటే ఇక్కడ సెల్ నంబర్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి వాళ్ళ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసి ముందుగా ఒకసారి మనం ఇక్కడ సెల్ నంబర్స్ పెట్టేసుకుంటాం. 1, 2, 3 మొత్తం కూడాను. ఎన్ని ఉంటే అన్ని కాలమ్స్. ఆ కాలమ్ తగ్గట్టుగా మనం ఇక్కడ ఐటెమ్ నేము, ఇక్కడ ఐటెమ్ కోడ్ అయినా యూనిఫామ్ కోడ్ అయినా ఒకటే నంబర్ పెట్టాలా. ఇక బ్యాచ్ నంబరు, ఎక్స్పైరీ డేటు, అలాగే డిస్కౌంటు, క్వాంటిటీ, ఫ్రీ, ఇంకా ఏమైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా పెట్టేస్తే కనుక మనం ఇక్కడ సేవ్ చేసుకుంటాము. అలాగే న్యూ కొట్టేసుకొని మనం అన్ని ఫార్మాట్ మనం సెట్ చేసుకుంటాము. ఇప్పుడు ఏంటంటే మనకి ఆటోమేటిక్గా మన పర్చేజ్ బిల్ అన్నది మనకు ఎంటర్ చేసే పని లేకుండా మనకు ఆటోమేటిక్గా పికప్ అనేది అయిపోతుంది. ఇక్కడ ఏమంటే మనకి ఇక్కడ ఐటమ్ మ్యాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐటమ్ సెలెక్ట్ చేసుకొని ఐటమ్ సంబంధించి మ్యాపింగ్ చేసుకొని ఇక్కడ వెరిఫై అప్డేట్ కొట్టేస్తే మళ్ళీ ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఐటమ్స్ అనేది మన పర్చేజ్ బిల్ ఎంటర్ చేసే పని లేకుండా ఆటోమేటిక్ పికప్ అయిపోతాయి. థ్యాంక్ యూ.